హలో అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. మనసా స్మరమి పార్ట్ 98తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాం యార్. అలాగే ఒక చిన్న కామెంట్ కూడా ఇచ్చేయండి యార్. ఇక కథలోకి వెళ్ళిపోదాం. శంకర్ అవని పేరెంట్స్ని గుర్తుపట్టగానే అసలేం జరిగింది అని అడిగాడు అభి. మాకు పాప పుట్టి చనిపోయింది పురిట్లోనే. పార్వతి లేస్తే తట్టుకోలేదని తను లేవకముందే ఆ బిడ్డను తీసుకొని చేయాల్సింది చేయడం కోసం బయటికి వచ్చాను నేను. మనసంతా ఆవేదన, బాధ. అప్పటికే ఒకసారి బిడ్డ పుట్టి చనిపోయింది. మళ్ళీ ఇప్పుడు అలాగే జరిగింది. మాకింక తల్లిదండ్రులయ్యే యోగం లేదా అనుకొని బాధతోనే శ్మశానం వైపు అడుగులు వేశాను. ఇంకో 5 నిమిషాల్లో అక్కడికి చేరుతాను అనగా అదంతా చెట్లతో నిండిపోయి ఉండడంతో చెట్లు పొదల్లో నుంచి మూలుగులాగా వినిపించాయి. ముందు వెళ్ళడానికి ఇష్టపడకపోయినా పసికందు ఏడుపు వినిపించింది అప్పుడే. ఇంక నా కాళ్ళు అటువైపు మళ్ళే. వెళ్ళి చూసేసరికి ఈవిడున్నారు. మొత్తం రక్తం అక్కడ. అప్పటికే ఆవిడ ఒంటికి చాలా దెబ్బలు కూడా తగిలున్నాయి. అప్పుడే డెలివరీ కూడా అయినట్టుంది. బొట్టుతాడు కూడా ఇంకా కోయలేదు. నన్ను చూడగానే చేతులెత్తి దండం పెట్టి ఈ బిడ్డను తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని మాత్రమే అందావిడ. అసలు నాకేం అర్థం కాలేదు అని జరిగింది గుర్తు చేసుకుంటూ చెప్పడం మొదలు పెడతారు శంకర్ గారు. పొదల్లో ఆవిడ్ని చూసిన ఆయన, ఏమైందమ్మా, ఇక్కడున్నావేంటి, అసలెవరు నువ్వు, పద హాస్పిటల్కి వెళ్దాం అని అంటారు శంకర్ గారు. ఒక చేతిలో ఒక పసికందు ఉన్నదన్న ఆలోచన కూడా శంకర్ గారికి అప్పుడు లేదు. వద్దొద్దు, ఇప్పుడు నేను ఏ హాస్పిటల్కి రాను. ఇప్పుడు మీరు నాతో కనిపిస్తే మీ ప్రాణానికి కూడా ప్రమాదం. వాళ్ళు రాకముందే నా బిడ్డను తీసుకొని చేతిలో ఉన్న నా బిడ్డను చూసి మీ బిడ్డలాగే ఈ బిడ్డను కూడా పెంచుతారా? పోనీ భారం అనుకుంటే ఈ బిడ్డను ఏదైనా ఆశ్రమంలో చేరుస్తారా అని దీనంగా అడిగింది ఆవిడ. ముందు హాస్పిటల్కి వెళ్దాం పదమ్మా, నీకేం కాదు, నీ బిడ్డను అనాథ చేయడం ఎందుకు అంటారు శంకర్. అర్థం కావడం లేదా? వాళ్ళు వచ్చేస్తారు. నాతో మిమ్మల్ని చూస్తే మిమ్మల్ని కూడా చంపేస్తారు. నన్ను వెతుకుతున్నారు వాళ్ళు. నా భర్తను ఆల్రెడీ చంపేశారు. ఇప్పుడు నన్ను, నా బిడ్డని చంపాలని చూస్తున్నారు. నేను చనిపోయినా పర్లేదు, నా బిడ్డను బతికించండి ప్లీజ్ అని దీనంగా వేడుకుంది ఆవిడ. ఆవిడేదో ప్రమాదంలో ఉందని మాత్రం అర్థమైంది. నా బిడ్డ చనిపోయిందమ్మా, నీ బిడ్డను నా బిడ్డ స్థానంలో మేం పెంచుకుంటాం. కానీ ముందు నువ్వు కూడా బతకాలి. ప్రస్తుతం ఎవరూ ఇక్కడ కనిపించట్లేదు కదా, తొందరగా నిన్ను తీసుకువెళ్ళిపోతాను ఇక్కడి నుంచి అని శంకర్ అంటారు. మీకు అర్థం కావట్లేదండి. వాళ్ళు నా కోసం వెతుకుతారు. ఈ టైంలో నేను ఉండేది హాస్పిటల్లో అని ప్రతి హాస్పిటల్లో వెతుకుతారు. నా వల్ల మీరు కూడా రిస్కులో పడతారు. అయినా నాకు తెలుస్తుంది, నేను ఇంకా ఎక్కువసేపు బతకను. నా భర్త ఆల్రెడీ చనిపోయారు. నా భర్త లేని లోకంలో ఇక నాకేం స్థానం ఉంది? ఒకవేళ నేను బతికినా నా బిడ్డకు ప్రమాదమే. వెంటనే ఆవిడ ఒక ఆలోచన చేసి, మీ బిడ్డ చనిపోయింది అన్నారు కదా, ఆ బిడ్డను నాకు ఇచ్చేయండి. నా బిడ్డను మీరు తీసుకొని ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోండి, ప్లీజ్ వెళ్ళిపోండి అని చేతులెత్తి దండం పెట్టింది ఆవిడ. అప్పుడు చూశాను ఆ పసికందు వైపు. ఇంకా బొడ్డుతాడు కూడా కోయలేదు పాపం. అప్పుడే డెలివరీ అయినట్టుంది. ఏదన్నా తీసుకొస్తానమ్మా, బ్లేడ్ లాంటిది అని తన చేతిలో ఉన్న బిడ్డని ఆవిడ ముందు పెడతాడు. అంత టైం లేదు, మీరొచ్చేలోపు నా బిడ్డను చంపేస్తారు, ఆగండి అని పక్కనే ఉన్న చిన్న రాయి తీసుకొని దానితో ఆ బొడ్డుతాడు మీద బలంగా కొట్టడం మొదలుపెట్టింది. కొట్టి కొట్టి అది చిటికేలాగా చేసింది ఆవిడ. నాకు కళ్ళమ్మటి నీళ్ళొచ్చేశాయి అదంతా చూడగానే. బొడ్డు తాడు తెగ్గానే బిడ్డని చేతిలోకి తీసుకొని ముద్దు పెట్టి వెంటనే శంకర్ చేతిలో పెట్టేసింది. తన మెడలో ఉన్న గొలుసు తీసి, ఇది నా బిడ్డకు గుర్తుగా ఉంచండి అని, అలాగే తన చేతికున్న గాజులు తీసి, ఇవి తన కోసం దాయండి అని చెబుతుంది. వెంటనే చనిపోయిన బిడ్డని ఆవిడ ఒడిలోకి తీసుకొని, ఈ బిడ్డ నాకు ఉపయోగపడుతుంది ఈరోజు, తప్పుగా అనుకోకండి, ఎలాగో చనిపోయింది, బతికున్న బిడ్డని తిను కాపాడుతుంది, ఇంక మీరు వెళ్ళండి, తొందరగా వెళ్ళిపోండి, వాళ్ళు వచ్చేస్తారు అని ఆవిడ అంటుండగానే
ఇక్కడే ఎక్కడో ఉంటుంది వెతకండ్రా అని దూరం నుంచి అరుపులు వినిపిస్తాయి. ఆవిడ కంగారు పడుతూ, వెళ్ళిపోండి, వాళ్ళు వచ్చేసారు, వెళ్ళిపోండి, ఇక్కడ మిమ్మల్ని చూస్తే మిమ్మల్ని కూడా చంపేస్తారు, ప్లీజ్ వెళ్ళిపోండి అని ఏడుస్తూ దండం పెడుతుంది. ఆవిడ బాధ చూడలేక, సరే అమ్మా వెళ్ళిపోతాను, నీ బిడ్డకి ఏ లోటు రాకుండా నా సొంత బిడ్డలా పెంచుతానని నీకు మాటిస్తున్నాను అని చెప్పి చనిపోయిన తన బిడ్డను ఒకసారి కళ్ళారా చూసుకొని శంకర్ అక్కడి నుంచి పక్కకి వచ్చేస్తారు. అదంతా చెబుతూ, పక్కకు వచ్చాను కానీ ఆవిడ్ని అలా వదిలి వెళ్ళాలి అని అనిపించలేదు బాబు. వాళ్ళు వెళ్ళాక ఏమన్నా ఆవిడ్ని కాపాడే అవకాశం ఉంటుందేమో అని అక్కడే ఒక రాయి వెనక దాక్కొని కూర్చున్నాను. కానీ బాబు, ఆ వచ్చినవాడు రాక్షసుడు బాబు. కనిపెట్టేశాడు ఆవిడ ఉన్న ప్లేస్. ఆవిడ ఎదురుగా వచ్చి, ఎక్కడికి తప్పించిపోదామనుకుంటున్నావు? నన్ను దాటి వెళ్దామనే మిమ్మల్ని బతకనిస్తాననుకున్నారా అని తన ఒళ్ళో ఉన్న బిడ్డని చూసి, ఓహో, నీకు కూతురు కూడా పుట్టిందా? కడుపులోనే చంపేద్దామనుకున్నానే, బయటికొచ్చిందా నా చేతుల్లో చావడానికి అని వికృతంగా ఆ బిడ్డను చేతిలోకి తీసుకున్నాడు. నా బిడ్డ అదృష్టవంతురాలు. నీ చేతిలో చచ్చే దరిద్రం తనకి లేదు. తను వెళ్లాల్సిన చోటికి వెళ్ళిపోయింది అని అతనికి అర్థం కాని విధంగా తన బిడ్డ బతికి క్షేమంగా ఉందన్నట్లుగా చెప్పింది. చేతిలో ఉన్న బిడ్డ ఉలుకు పలుకు లేకపోవడంతో, ఓహో, పుడుతూనే చచ్చిందా? అందుకే అలా అంటున్నావు. మంచి పని చేసింది. లేకపోతే పసికందని కూడా చూడకుండా హింసించి చంపేవాడిని. చచ్చి బతికిపోయింది నీ కూతురు. ఇంక నీ ఒక్కదానివే మిగిలావు. నువ్వు మాత్రం ఎందుకు బతకడం? మొగుడు పోయాడు, బిడ్డ పోయింది, ఇక బతికేం ఉద్ధరిస్తావు, చావు అని ఆవిడ గొంతు మీద కత్తితో కోసేస్తాడు. అది చూసిన నాకు ఒంట్లో వణుకొచ్చింది బాబు. అసలు అతన్ని చూస్తే అతనికి వాళ్ళ మీద ఎందుకంత కోపం అర్థం కాలేదు నాకు. వీళ్ళిద్దరిని కూడా తీసుకెళ్ళి ఆ కారులో పడేసి పెట్రోల్ పోసి అంటించేయండిరా. సాక్ష్యాలేమీ దొరకకూడదు. కారు కాలి మంటల్లో చిక్కొని చచ్చారని అనుకోవాలి అని అంటాడు అతను. అక్కడి నుంచి ఆ తల్లిని, చనిపోయిన నా బిడ్డను తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు కనుమరుగయ్యేదాకా అక్కడే ఉండిపోయాను. నా చేతిలో ఉన్న పాపని చూసి నా గుండెలకి హత్తుకున్నాను ఆ క్షణం. పాపను తీసుకొని వెంటనే హాస్పిటల్కి వచ్చేశాను. అప్పటికి కూడా నా గుండె దడ తగ్గలేదు. పాపను తీసుకువెళ్ళి నా భార్య చేతిలో పెట్టాను. నా తల్లికి, భార్యకి విషయం చెప్పాను. అప్పుడే వాళ్ళు కూడా చాలా బాధపడి అవనిని మా సొంత బిడ్డగానే వాళ్ళు కూడా ఒప్పుకొని ఆ రోజు నుంచి తను మా కడుపును పుట్టలేదన్న విషయాన్ని కూడా మర్చిపోయాం. తెల్లవారి పేపర్లో వచ్చిన న్యూస్ చూసి పోలీసులకు వెళ్ళి చెప్పాలని చాలా అనుకున్నాను బాబు. కానీ చెప్తే అదంతా పెద్ద తలకాయ నొప్పి అవుతుందని, మళ్ళీ ఆ పాపకి ప్రమాదం పొంచి ఉందని ఇక నేనెక్కడ నోరు తెరవలేకపోయాను. ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళు అసలే ప్రమాదకర మనుషులని అన్నావు. ఇప్పుడు నీ గురించి తెలిస్తే వదలరు. వద్దు, ఈ విషయం మర్చిపో అన్నారు. నాకు కూడా అదే మంచిది అనిపించింది. అది బాబు జరిగింది అని చెబుతారు శంకర్. అంతా విన్న అభి మనసు భారంగా మారిపోయింది. అంత క్రూరంగా చంపే అవకాశం ఎవరికుంది? అతనెవరో మీరు గుర్తుపట్టగలరా మావయ్య? ఇప్పుడు అతన్ని చూస్తే మీరు గుర్తుపడతారా? స్కెచ్ గీయడానికి మీరు చెప్పగలరా అని అడుగుతాడు. ఆ రోజు జరిగిందంతా నా కళ్ళ ముందు ఇప్పటికీ స్పష్టంగా గుర్తుంది బాబు. కానీ స్కెచ్కైతే నేను చెప్పలేను. మనిషిని చూస్తే మాత్రం గుర్తుపడతాను. ఎందుకంటే 5 ఏళ్ల క్రితం అతన్ని చూస్తేనే టెన్షన్తో నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అని చెబుతారు శంకర్ గారు. వాట్? అంటే మీరు అతన్ని చూడడం వల్ల స్ట్రెస్ అయ్యి ఎలా అయ్యారా అని అభి షాక్ అవుతూ అడుగుతాడు. అతని వల్ల మీకు ఎలా అవడం ఏంటి అని అడుగుతాడు అభి. అవును బాబు, ఎక్కడ అవని కోసమే వెతుకుతూ వచ్చాడో అని, అవని బతికే ఉందని తెలిసిందేమో అని నాకు తెలియని టెన్షన్ వచ్చేసింది. పైగా వాళ్ళు ఒక ఫోటో పట్టుకొని వెతుకుతూ ఉండడం గమనించాను. అందుకే అంత టెన్షన్ వచ్చేసింది. ఎక్కడ అవని గురించి నిజం తెలిసిందో అని భయం వేసింది. నాకు అసలు అలాంటి డౌట్ వాళ్ళకి రాదని, నన్ను అసలు వాళ్ళు చూడలేదని, పైగా చనిపోయిన బిడ్డని కూడా ఆ రోజు వాళ్ళు చూశారని నాకు ఆ టైంలో ఆలోచన కూడా రాలేదు. ఆ క్షణం నాకు భయం వేసింది. వాళ్ళు నా దగ్గరకు వస్తున్న కొద్దీ
ఆ రోజు ఆవిడ్ని చంపింది. చనిపోయిన బిడ్డను కూడా పట్టుకొని వాడు చేసిన వికృత చేష్టలు మైండ్‌లో మెదిలాయి. అప్పటికే నాకు బీపీ ఉంది. ఆ భయంతోనే బీపీ హై అయిపోయి నాకిలా అయ్యింది అని చెబుతారు శంకర్ గారు. ఇప్పుడతన్ని చూస్తే మళ్ళీ మామయ్య గారికి టెన్షనొస్తుందేమో. కిరణ్ అన్నారు కదా! ఇప్పటికే చాలా స్ట్రెస్ అయినట్టున్నారు ఈ విషయాలన్నీ చెప్పి. అయినా ఎవరని మనకు తెలుస్తుంది? ఎలా తెలుసుకోవడం? ఇంత దారుణంగా చంపే శత్రువులెవరున్నారు? నాన్నతో మాట్లాడాలి అని అభి ఆలోచిస్తూ ఉండగా, అతన్ని చూస్తే మాత్రం నేను గుర్తుపడతాను బాబు. తప్పకుండా గుర్తుపడతాను. ఆ రోజు వాడు చాలా కసితో చంపేశాడు బాబు. పసిబిడ్డ మీద కూడా అంత కసి వాడికెందుకో నాకసలు అర్థం కాలేదు బాబు. అలాంటి వాడు కనిపిస్తే తప్పకుండా ఈసారి శిక్ష పడేందుకైనా మీకు చెప్తాను బాబు. ఇంక నేను స్ట్రెస్ అవ్వను. ఇన్నాళ్ళు అవని గురించి వాళ్ళకి తెలిస్తే అవనికి ప్రమాదమని భయముండేది. నాకిప్పుడు అవని గురించి చింతలేదు. మీ నీడలోకి వచ్చేసింది తను. ఇప్పుడు తను మీకు బంధువని తెలిసాక ఇంకా ఆనందంగా ఉంది. వాళ్ళని చంపే అంత పగ ఎవరికుందో మీరు కనుక్కోండి. నేను వాళ్ళని గుర్తుపడతాను అని చెబుతారు శంకర్ గారు. తప్పకుండా మావయ్య గారు. అంత దారుణంగా చంపిన వాళ్ళని ఎలా వదిలేస్తాను? ఎలా అయినా వాళ్ళు ఎవరో తెలుసుకుంటాను. ముందు అవనికి నాకు పెళ్ళైపోవాలి. ఇది విన్నాక ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మా పెళ్లి జరిగిపోవాలి అని అనుకుంటున్నాను. ఒకవేళ వాళ్ళకి అవని బతికే ఉందని తెలిస్తే తప్పకుండా అటాక్ చేస్తారు. నేను అమ్మ వాళ్ళతో మాట్లాడతాను. మీరెక్కువ స్ట్రెస్ అవ్వకండి అంటాడు అభి. లేదు బాబు. ఆ టైంలో బ్యాంకులో కూడా ఆడిటింగ్ ఉంది. ఒక 3 రోజుల నుంచి ఫుల్ రెస్ట్‌లెస్‌గా ఉన్నాం. అప్పటికే నాకు హెడేక్‌గా ఉంది. బ్యాంకు వెళ్ళే హడావుడిలో ఆ రోజు బీపీ టాబ్లెట్ కూడా వేసుకోలేదు. అదే టైంలో వీళ్ళని చూడడం. పైగా వాళ్ళు ఫోటో పట్టుకొని వెతకడం. చూసేసరికి అసలు నేను ఆ టైంలో ఏం ఆలోచిస్తున్నానో కూడా తెలియకుండా భయం అనేది వచ్చేసింది మైండ్‌లోకి. ఎందుకంటే వాళ్ళను కళ్ళారా ఆ రోజు చూశాను కదా! అప్పుడు అవని కోసమే వచ్చారు అన్న చిన్న భయం కూడా ఎక్కువైపోయి అప్పటికే బీపీ టాబ్లెట్ వేసుకోకపోవడం, బీపీ ఎక్కువగా ఉండడం, దీని గురించి టెన్షన్ పడ్డం. మొత్తం కలిసి ఇన్ని రోజులు మంచం మీద ఉండాల్సిన పరిస్థితికి వచ్చాను. కానీ ఇప్పుడు అంత స్ట్రెస్ అయితే అవ్వనులే బాబు. అసలు నేను అవనికి పెళ్ళనేది ఇందుకే బాబు. వాళ్ళెక్కడైనా అవనిని చూసి పోలికలు గుర్తుపడతారేమో అని నాకు చాలా భయంగా ఉంటుంది. అందుకే పెళ్లి చేసి తనని పంపించాలని నా కోరిక అంటారు శంకర్. అతను మీకు ఆ రోజు మళ్ళీ ఆ తెనాల్లోనే కనిపించారు కదా! అంటే అసలు వాళ్ళది ఆ ఊరేనా? అసలు మాకిప్పటికీ అర్థం కాని విషయం. అవని పేరెంట్స్ తెనాలి ఎందుకు వచ్చారు అని. మా నాన్న ఎప్పుడూ అంటూ ఉంటారు. అక్కడసలు ఎవరూ లేరు వాళ్ళకి అని. కానీ మరి అక్కడికి ఎందుకొచ్చారు? అక్కడ ఎందుకు యాక్సిడెంట్ అయ్యిందో అని చాలా సార్లు ఆలోచించేవాళ్ళు నాన్న. కానీ అది యాక్సిడెంట్ కాదని ఇప్పుడు తెలిసింది. అసలు ఆ ఊరితో వాళ్ళకి సంబంధమేంటి? అంత కసిగా ఆ ఊర్లో వీళ్ళని చంపడమేంటి? ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న నాకు. అంత తొందరగా వీడే చిక్కుముడిలా అనిపించడం లేదు. అతన్ని మళ్ళీ మీరు అప్పుడు చూడడమేనా? అతని గురించి అంతకుముందు ఎప్పుడు న్యూస్‌లో గానీ, పేపర్‌లో గానీ రావడం ఏమీ మీకు తెలీదా? అని అడుగుతాడు అభి. లేదు బాబు. ఆ సంఘటన ఒక 2 రోజులు టీవీలో చూపించారు. ఆ తర్వాత మళ్ళీ అతన్ని నేను చూసింది అప్పుడే. అతను మా ఊరు అయ్యుండడు. ఎందుకంటే అదే ఊరైతే ఎలా అయినా ఎదురు పడుతూనే ఉండేవాళ్ళం. నాకెందుకో అతను ఆ ఊరువాడు కాదనిపిస్తుంది అని అంటారు శంకర్. సరే మీరింకివేమీ ఆలోచించకండి అని అంటాడు అభి. అదే టైంకి పార్వతీ గారు వాళ్ళు వస్తారు లోపలికి. అను గారు రిపోర్ట్స్ అన్నీ తెచ్చి అభి చేతికి అందిస్తారు. పార్వతి, అవని వాళ్ళ అమ్మగారు ఇచ్చిన చైను, గాజులు ఉన్నాయి కదా! అవి తీసుకురా అని చెబుతారు శంకర్ గారు. సరే అని వెళ్ళి అవి తెచ్చి శంకర్ గారి చేతికి ఇస్తారు పార్వతి. ఇవే బాబు ఆ రోజు ఆవిడ ఇచ్చినవి. తీసుకువెళ్ళి మీ నాన్నగారు వాళ్ళకి చూపించండి. వాళ్ళు గుర్తుపడతారు కదా అని అంటారు శంకర్. అవసరం లేదు మావయ్య. ఇవి ఇక్కడే ఉంచండి
అవనికి కోట్లల్లో ఆస్తుంది. అది మీకు ఇంకా తెలీదు అని అంటాడు అభి. ఏమంటున్నావు మనవడా? కోట్లల్లో ఆస్తా అని ఆశ్చర్యంగా అడుగుతారు అను. అమ్మమ్మ, అవని వాళ్ళ ఫాదర్ మా నాన్నగారు ఇద్దరు పార్ట్నర్స్గా కలిసి పెట్టారు బిజినెస్. ఇప్పటికీ కూడా అంకుల్ వాటా అంకుల్కి అలాగే తీస్తారు మా నాన్న. వాళ్ళు లేరని తెలుసు, రారని తెలుసు, అయినా కూడా వాళ్ళ షేర్లు అలా పక్కన ఉంచుతానే వచ్చారు. ఎక్కువగా వాటిని డొనేషన్లుగా ఆశ్రమాలకి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఇస్తూ ఉంటారు నాన్న అని చెబుతాడు అభి. ఈ రోజుల్లో ఎవరు బాబు అలా ఉంటున్నారు అని అంటారు శంకర్ గారు. ఇప్పుడు ఆయన వారసురాలుగా అదంతా అవనికి చెందుతుంది అని అభి అనగానే, నిన్నటిదాకా అంతస్తులు తొక్క తోటకూర అన్నది, తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో అని అంటారు అనుగారు. సరే మరి, ఈ విషయాలేవి అవని దగ్గర ప్రస్తుతం మాట్లాడకండి, నేను స్టార్ట్ అవుతాను అని లేస్తాడు అభి. ఆ వస్తువులు అభి చేతిలోనే పెట్టి, ఒకసారి మీ వాళ్ళకి చూపించండి బాబు, తర్వాత కావాలంటే ఇక్కడే పెడుదురు అని శంకర్ గారు చెబుతారు. వాటిని ఒక బాక్సులో పెట్టిస్తారు పార్వతీ గారు. సరే అని అవి తీసుకొని, రిపోర్ట్స్ అన్నీ తీసుకొని ఇంటికి పయనం అవుతాడు అభి. అసలు ఆ క్షణం అవనికి ఎదురుగా వెళ్ళాలని, అవనిని గట్టిగా హత్తుకోవాలని చాలా ఆశగా ఉంది అభికి. కానీ ముందు విషయం ఇంట్లో చెప్పడం ముఖ్యం. అసలు శత్రువులు ఎవరో కనుక్కోవడం ఇంపార్టెంట్ అని ఇంటి వైపుకే కారు మళ్ళిస్తాడు అభి. కథ కొనసాగుతుంది. ఇక అసలు శత్రువులెవరు, ఎందుకు వాళ్ళని అంత దారుణంగా చంపారు, అవనికి ఆస్తి పరురాలని తెలిస్తే రియాక్షన్ ఎలా ఉంటుంది తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.